హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 25, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన మేఘదాతు ప్రాజెక్టు పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూన్ నెలలో మేఘదాతు ఆనకట్ట ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది? మరి ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో, ఏ నదిపై ప్రతిపాదించబడింది? సో వార్తలు నిలిచిన ప్రాజెక్టుల పైన మనం పోటీ పరీక్షల్లో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఉదాహరణకు చెప్పాలంటే, ఇటీవల ఒక బహుళ ప్రయోజనాల ప్రాజెక్ట్ కిషోర్ డ్యామ్ ప్రాజెక్టు విషయంలో 6 ప్రభుత్వాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి జూన్ నెలలో. అలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఒక వివాదము, మేఘదాతు ఆనకట్ట ప్రాజెక్ట్. వాస్తవానికి ఈ ప్రాజెక్టుని ఏ నది పైన నిర్మించడానికి ప్రతిపాదన అంటే కావేరీ నది. సో కావేరీ నది గుర్తుపెట్టుకోండి, నది పేరు. కావేరీ నది పైన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, సో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మేఘదాతు ఆనకట్ట ప్రాజెక్ట్ని. మనందరికీ తెలుసు, కావేరీ నది వివాదం అనగానే ఏ రాష్ట్రాలు గుర్తొస్తాయి మనకి? తమిళనాడు, కర్ణాటక గుర్తొస్తుంది. కావేరీ నదీ జలాల విషయంలో ఎప్పుడు కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య గొడవ కనబడుతూనే ఉంటుంది, గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ అనేది కావేరీ నదిలో తక్కువగా ఉంటుంది. అందులోనూ మళ్ళీ కావేరీ నది పైన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ మేఘదాతు ఆనకట్ట ప్రాజెక్టుని నిర్మిస్తే ఈ మాత్రం కూడా నీళ్లు రావు, వాటర్ స్కేర్సిటీ అనేది కనబడుతుంది అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఏకగ్రీవ తీర్మానం చేసింది ఆ రాష్ట్ర శాసనసభలో. మరియు కేంద్ర ప్రభుత్వానికి వినతిని కూడా పంపింది, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మేఘదాతు ఆనకట్ట ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కానివ్వండి, పర్యావరణ సంబంధిత అనుమతుల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటక రాష్ట్రానికి అనుమతులు ఇవ్వకండి అని వినతిని కూడా సబ్మిట్ చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. సో ఎనఫ్. సో నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో చూడండి. ఇక నదీ జలాల వివాదం అనగానే మనకు ఒక చట్టం కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి గుర్తుకు రావాలి. ఆర్టికల్ 262 దేని గురించి చెప్తుంది? వాటర్ ట్రిబ్యునల్ గురించి చెప్తుంది. మరియు 1956 ఇయర్లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారం కోసం చట్టాన్ని కూడా భారత ప్రభుత్వం రూపొందించింది. ఇటువంటివి లింక్ చేసుకోండి. ఇక ఇక్కడ చూస్తే తమిళనాడు రాష్ట్రంలో రీసెంట్గా కొత్త ప్రభుత్వ ఏర్పాటును చూసాం మనం. మే 2026లో సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు కూడా వచ్చినాయి. ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి, మే 4, 2026 రోజున ఫలితాలు వచ్చినాయి. మరి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? టీవీకే పార్టీ అధినేత ఎవరు? జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో. రాజేంద్ర అర్లేకర్ గారు గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగానేమో కాంగ్రెస్ నేత డి శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఇక రాష్ట్రాల మధ్య గొడవలు, సమాఖ్య పరిస్థితులకు సంబంధించి రాష్ట్రాల మధ్య గొడవలు అనగానే మీకు సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాలను కలిగి ఉంటుంది, ఆర్టికల్ 131. ఇవన్నీ కూడా మీకు సబ్జెక్ట్లో భాగంగా లింక్ అవ్వాలి, ఓకేనా? సో మేఘదాతు ఆనకట్ట ప్రాజెక్టుకి వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం. తమిళనాడులో యూనికామరలిజం ఉంది, అంటే ఏకసభ, ఒకే ఒక సభ, ప్రజలచే ఎన్నుకోబడే సభ, విధాన సభ మాత్రమే ఉంది, గుర్తుంచుకోండి. సో కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేఘదాతు ఆనకట్ట ప్రాజెక్టుకి వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానానికి శాసనసభలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి. ఏకగ్రీవ తీర్మానం అంటే అందరూ మద్దతు ఇస్తేనే కదా.
తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ గారు ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని వినతి కోరడం జరిగింది. ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ, సాంకేతిక, పరిపాలన అనుమతులన్నింటినీ రద్దు చేయాలని తీర్మానంలో డిమాండ్ చేశారు. కావేరీ నదిపై కొత్త నిర్మాణాలను వ్యతిరేకిస్తున్న తమిళనాడు యొక్క దీర్ఘకాలిక వైఖరిని ఈ తీర్మానం మరోసారి పునరుద్ఘాటించింది. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకదాతు ఆనకట్ట నిర్మాణానికి సిద్ధమవుతుండగా దీనివల్ల తమకు కేటాయించిన నీటి వాటా తగ్గిపోతుందని తమిళనాడు వాదిస్తోంది. కావేరీ జలాల పంపకం విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చాలా ఏళ్ళుగా, దశాబ్దాలుగా వివాదం అనేది కొనసాగుతోంది. అందుకోసం కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరిలో తుది తీర్పును వెలువరించింది. ఇక భారత సుప్రీంకోర్టు 2018లో ఈ అంశంపై కీలక తీర్పుని ఇచ్చింది. జల పంపిణీకి సంబంధించి, నదీ జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2 రాష్ట్రాలకు కావేరీ నది జలాల పంపకానికి మార్గదర్శకాలు నిర్ణయించబడ్డాయి. మేకదాతు ఆనకట్ట నిర్మాణం వల్ల తమకు కేటాయించిన నీటి పరిమాణం తగ్గే అవకాశం ఉందని తమిళనాడు పేర్కొంటోంది. ఇప్పటికే కావేరీ జలాల్లో కొరత ఉందని, రాష్ట్ర హక్కులను కాపాడుకోవడం అవసరమని తమిళనాడు రాష్ట్ర శాసనసభ అభిప్రాయపడింది. ఎనఫ్, ఓకేనా? రైట్, డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇచ్చానో చూడండి, ఓకేనా? సరిపోతుంది. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇటువంటి ప్రాజెక్ట్స్ పైన, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపైన మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే, ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జూన్ 25, 2026 మీరు వార్తాపత్రికలో చూసుంటారు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు మరొకసారి తెరపైకి వచ్చినాయి. వాస్తవానికి భారత్ ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. కారణం ఏంటంటే ఇరు దేశాల్లో కూడా దేశ అధినేతలు, ఉదాహరణకు మన భారతదేశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, వీళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉంది. మరి దేశాల మధ్య సత్సంబంధాలుగా కొనసాగడంలో వీరి పాత్ర కూడా చాలా వరకు ఉంది. ఇక ఇజ్రాయెల్, సో భారత్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం దేనికి సంబంధించి అంటే సింపుల్గా చెప్పాలంటే కాగ్లకి సంబంధించి. ఆడిటింగ్ అధికారులు మన భారతదేశంలో రాజ్యాంగంలో పేర్కొనబడిన ఆడిటింగ్ అధికారి ఎవరు అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ అనే పదవిని మనము ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్. మనకు రాజ్యాంగ రచన అనే టాపిక్లో పాలిటీ కోర్సులో మీరు చూడండి, రాజ్యాంగ రచన మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం చూస్తాం. అంటే మన రాజ్యాంగ రచనకు కావాల్సిన ఆధారాలు ఏవేవి ఉన్నాయో అని. మరి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి కాగ్ అనే పదవిని స్వీకరించడం. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగం అనగానే మనకు ఒక సూపర్లేటివ్ వర్డ్ గుర్తొస్తుంది, ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 52 నుండి 151 వరకు. అందులో ఆర్టికల్ 148 నుంచి 151 వరకు కాగ్ గురించి మనం చూస్తాము. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ని ఆర్టికల్ 148 ప్రకారం రాష్ట్రపతి గారు నియమిస్తారు. కాగ్ తన నివేదికను ఆర్టికల్ 151 ప్రకారము రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తారు. దేశంలో కాగ్ ఆడిటింగ్ అధికారి ఒకరే ఉంటారు, రాష్ట్రాలకైనా కేంద్ర ప్రభుత్వానికైనా. ప్రస్తుతం భారతదేశంలో కాగ్గా ఎవరున్నారు? సంజయ్ మూర్తి గారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మరి మన భారతదేశంలోని ఆడిటింగ్ అధికారి, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఆడిటింగ్ అధికారి, వీరి మధ్య ఒప్పందం. సింపుల్ అయిపోవాలంటే భారత్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం దేనికి సంబంధించి అంటే ఫర్ పబ్లిక్ సెక్టార్ ఆడిటింగ్కి సంబంధించి. ప్రజారంగ ఆడిటింగ్లో సహకారానికి ఇటీవల భారత్ ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది సహకారం కోసము అడగవచ్చు, ఓకేనా? అంబడ్స్మన్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటాం, మన భారతదేశంలోనే కాగ్ అంటాం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. అదే ఇజ్రాయెల్ అయితే స్టేట్ కంట్రోలర్ అండ్ అంబడ్స్మన్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు వాళ్ళ దేశంలో. మన దేశంలో కాగ్ పేరు గుర్తుంచుకోండి, ఎనఫ్. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరియు ఇజ్రాయెల్ సుప్రీం ఆడిట్ సంస్థ ప్రజారంగ ఆడిటింగ్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినాయి, ఓకేనా? సో న్యూఢిల్లీలో సంజయ్ మూర్తి అంటే మన కాగ్ మరియు నెతన్యాహు ఎంగెల్మన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం వృత్తిపరమైన జ్ఞానము, ఆడిట్ పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, శిక్షణ అవకాశాలు మరియు ఉత్తమ పద్ధతుల మార్పిడిపై
దృష్టి పెడుతుంది. ఆడిటింగ్లో, పబ్లిక్ సెక్టార్ ఆడిటింగ్లో ఇరు దేశాలు కూడా పరస్పర సహకారము. మరి ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద వినియోగంపై ఇరు దేశాలు కూడా ఏ విధంగా సహకారం అందించుకుంటాయి అనేది మనం చూడాలి. ఓకేనా? ఎనఫ్, రైట్. ఇక కాగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. కాగ్ పదవీ కాలం 6 సంవత్సరాలు ఉండొచ్చు లేదా 65 ఏళ్ళు, ఏది ముందైతే అది. ఇక ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్లో ఒక దేశం గురించి వచ్చినా, రాష్ట్రం గురించి వచ్చినా, సంస్థ గురించి వచ్చినా, కూటమి గురించి వచ్చినా ఇన్ డీటెయిల్గా మీకు పర్టికులర్ పాయింట్స్ పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్తో ఇస్తున్నాను. ఇజ్రాయెల్ దేశ రాజధాని వచ్చేసేసి జెరూసలిం, కరెన్సీ వచ్చేసి ఇజ్రాయలీ న్యూ షెకెల్. అక్కడ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు ఇజ్రాయెల్లో. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కృత్రిమ మీద, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి జరుగుతున్న సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటే. రీసెంట్గా ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది కదా, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. ఆంటోనియో గ్యూటెరస్ గారు కీలక పదవిలో ఉన్నారు. మరి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్థాయిలో కృత్రిమ మేధపై ఒక శాస్త్రీయ మండలిని ఏర్పాటు చేసింది. ఆ శాస్త్రీయ మండలి పేరు ఏంటంటే ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానల్ ఆన్ ఏఐకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఒక ప్యానల్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్లో 40 మంది ఉంటారు, 40 మంది. అందులో మన భారతదేశం నుంచి ఒక ఐఐటి ప్రొఫెసర్ కూడా చోటు పొందారు. తన గురించి ఆల్రెడీ మనం 2 months బ్యాక్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ అఫీషియల్గా న్యూస్లోకి వచ్చింది ఈ టాపిక్. ఐక్యరాజ్య సమితి కృత్రిమ మేధపై వేయబడిన 40 మంది నిపుణుల కమిటీ అని చెప్పొచ్చు. వీళ్ళకు 3 ఏళ్ల సమయం ఇచ్చారు అధ్యయనం చేయడానికి. సో ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానల్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదంటే దీన్నే ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానల్ ఆన్ ఏఐ. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి ఇదే విధంగా. లేదంటే కృత్రిమ మేధపై అంతర్జాతీయ శాస్త్రీయ మండలిని ఎవరు ఏర్పాటు చేశారు? ఐక్యరాజ్య సమితి. ఓకేనా? మరి అందులో మన భారతదేశం నుండి చోటు పొందిన వారు ఎవరంటే ఐఐటి మద్రాస్ చెందిన ప్రొఫెసర్ బి రవీంద్రన్ గారు. మరి ఈ ప్యానెల్లో 40 మంది పేర్లు చూడాలంటే అవసరం లేదు, 40లో ఒకరు భారతీయులు ఉన్నారు కాబట్టి తన పేరు చూడండి. ఓకేనా? ఐక్యరాజ్య సమితి కృత్రిమ మేధపై తన తొలి ప్రపంచ శాస్త్రీయ సంస్థగా ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానల్ ఆన్ ఏఐని ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్ పేరు ఇది. ఈ ప్యానెల్లో వివిధ శాస్త్రీయ సాంకేతిక రంగాలకు చెందిన 40 మంది ప్రపంచ నిపుణులు ఉన్నారంట. ఐఐటి మద్రాస్ చెందిన ప్రొఫెసర్ బి రవీంద్రన్ గారు ఈ మండలిలో ఏకైక భారత ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆయన ఐఐటి మద్రాస్లోని బాధ్యత కృత్రిమ మేధ కేంద్రం వ్యవస్థాపక అధిపతి. ఓకేనా? సో మండలి సభ్యులు 3 ఏళ్ల కాలాన్ని కలిగి ఉంటారు. అంటే ఈ ప్యానెల్లో ఈ మండలి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. కృత్రిమ మేధపై స్వతంత్ర శాస్త్రీయ క్రమబద్ధమైన అంచనాలు ఇవ్వడం ఈ ప్యానెల్ యొక్క ప్రధాన లక్ష్యము. కృత్రిమ మేధ ప్రపంచ స్థితి, ప్రయోజనాలు, ముప్పులు మరియు భవిష్యత్ దిశపై సాంకేతిక సలహా అందించే రాజకీయేతర శాస్త్రీయ మండలిగా ఇది పనిచేస్తుంది. రైట్, ఎనఫ్. ఇక శేషాచలం అడవుల్లో విజయనగర కాలపు శాసనాలను గుర్తించారంట. చాలామంది అభ్యర్థులు అనుకుంటారు హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ ద పాస్ట్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ ఎప్పుడో జరిగిపోయిన కాలానికి సంబంధించి ఇప్పుడు ఏమైనా ఆనవాళ్ళు బయటపడుతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చరిత్రకు సంబంధించిన పురాతన ప్రాంతాలు బయటపడుతున్నాయి, ఆ తవ్వకాల్లో శాసనాలు బయటపడుతున్నాయి, కాయిన్స్ బయటపడుతున్నాయి, ఆధారాలు బయటపడుతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శేషాచలం అడవుల్లో మనం తిరుపతి కొండలు అని అంటాం కదా, సో శేషాచలం అడవుల్లో విజయనగర కాలపు శాసనాలను ఆవిష్కరించారంటే గుర్తించారంట పురాతత్వ శాస్త్రవేత్తలు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో 16వ శతాబ్దానికి చెందిన 3 అరుదైన శాసనాలను గుర్తించింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. ఈ శాసనాలు ఎక్కువగా పరిశోధించని అటవీ ప్రాంతమైన సదాశివ కోనలో లభించినాయి అంట. శేషాచలం కొండల్లోనే ఒక ప్రాంతంలో రాతిపై చెక్కిన ఈ శాసనాలు తెలుగు, తమిళం, కన్నడ భాషలో ఉన్నాయంట. సంరక్షణ మరియు భాషా అధ్యయనం కోసం భారత పురావస్తు సర్వే వాటి ముద్రిత ప్రతులను తీసుకుంది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. ప్రధాన శాసనం విజయనగర రాజు సదాశివరాయలు పవిత్ర స్నానం కోసం ఈ స్థలాన్ని సందర్శించినట్లు
చెప్తుంది. శాసనం, ఇన్స్క్రిప్షన్, ఎనీథింగ్ దట్ ఈస్ రిటన్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్. శాసనాల ద్వారా మనం సమాచారం తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటంటే విజయనగర రాజుల్లో ఒకరు సదాశివరాయలు గారు ఈ ప్రాంతంలో స్నానంకి వచ్చిర్రు అని చెప్పేసి ఆ శాసనం తెలుపుతుందంట. అలాగే సదాశివ కోనలోని పాప వినాశ్ వద్ద రాజధానం, శివాలయం మరియు మఠం నిర్మాణం గురించి పేర్కొంటుంది. ఈ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్లో విజయనగర కాలపు మత, భాష, రాజకీయ చరిత్రను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో శాసనం బయటపడిందంటే ఆ ప్రాంతంలో ఆనాటి రాజవంశీయులతో సంబంధం ఉంది అన్నట్టు. అలాగా ఓకేనా. ఇక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ 1861 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు. మరి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా యదుబీర్ సింగ్ రావత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మన చరిత్రకు సంబంధించిన లేదా మన సంస్కృతికి సంబంధించిన ఒక కీలక సంస్థ అని చెప్పవచ్చు. మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 లింక్ చేసుకోవచ్చు. మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి నిలుటద్దంగా ఉండే ప్రాంతాలను రక్షించడం రాజ్యం యొక్క బాధ్యత అని చెప్పేసేసి. ఓకేనా. ఇక విజయనగర సామ్రాజ్యం విషయానికి వస్తే 1336లో స్థాపకులు వచ్చేసి హరిహర 1 మరియు బుక్కరాయలు 1. రాజధాని విజయనగరం, హంపి ఏమో కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. రీసెంట్గా మన విరూపాక్ష దేవాలయం, ఆ దేవాలయంలో గోడను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కూలగొట్టారని చెప్పేసి నేర్చుకున్నాం కదా అది. ఇక అంతర్జాతీయ అంశాల్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు, లేదా ఒక దేశానికి నూతన ప్రధాని అనే టాపిక్లో భాగంగా కూడా చూడవచ్చు. ఇటువంటి టాపిక్స్ మీకు చాలాసార్లు చెప్తున్నాను. ఏదైనా ఒక దేశం గురించి మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ లొకేషన్ చూడండి, ఆ దేశం ఏ ఖండంలో ఉంది, మరియు ఆ దేశానికి సంబంధించిన రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, దేశాధినేత ఎవరు. ఇప్పుడు చూడండి, ఇథియోపియా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో గెలుపొంది దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తికి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విషెస్ చెప్పారు. అలా మీరు ఎక్స్ వేదిక కూడా చూడవచ్చు. దేశం వచ్చేసేసి ఇథియోపియా. సో ఇథియోపియా ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా. ఓకేనా. ఆఫ్రికా ఖండానికి ఈస్ట్ సైడ్ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. ఇథియోపియా ఎన్నికల విజయంపై ప్రధాని మోదీ గారు అభినందనలు తెలిపారు. ఇథియోపియా పార్లమెంటరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ పేరు గుర్తుంచుకోండి. ఇటువంటి దేశాధినేతలు లేదా ఆ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అని, కొత్తగా దేశాధ్యక్షుడు అనే సెంటెన్స్ మీరు చూస్తున్నప్పుడు ఆ నాయకుడికి సంబంధించిన పొలిటికల్ పార్టీ పేరేంటో చూడాలి. దీనిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు. ఉదాహరణకు చెప్పాలంటే 2024 సంవత్సరంలో 2-3 పోటీ పరీక్షలు అడిగారు. ఆ సంవత్సరంలో శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. శ్రీలంక అధ్యక్షుడిగా గెలుపొందిన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు అని చెప్పేసేసి. అలాగా కాబట్టి ఇటువంటి టాపిక్ మీకు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ పార్టీ పేరేంటో చెప్తున్నాను. సో ఇక్కడ ఇథియోపియా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికారు? మళ్ళీ అబీ అహ్మద్ అలీ. తన యొక్క పార్టీ పేరు ఏంటంటే ప్రాస్పరిటీ పార్టీ. ఎనఫ్. ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంది, ఇవన్నీ అడగరు ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఇథియోపియాతో భారతదేశానికి చారిత్రక లోతైన బహుముఖ సంబంధాలు ఉన్నాయని భారత్ పేర్కొంది. ఓకేనా. సో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన సముద్ర తీరం లేని దేశము ఇథియోపియా. ఇక ఇథియోపియా రాజధాని వచ్చేసేసి అడిస్ అబాబా, కరెన్సీ ఇథియోపియన్ బిర్, ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ. ఆ దేశ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరంటే టాయే అట్స్కే సెలాసీ. గుర్తుంచుకోండి. రైట్. ఎనఫ్. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనే ఒక ప్రాంతంలో ఇథియోపియా దేశం కూడా భాగము. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏంటంటే ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతము. ఏ దేశాలు ఉంటాయి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే? ఇథియోపియా, ఎరిత్రియా, జిబౌటి, సోమాలియా. ఎక్కువగా వెనుకబడిన దేశాలు, పాపం పూర్ కంట్రీస్ ఇవి. ఓకేనా. మరి భారత్ ఇథియోపియా సంబంధాలు ఎలా ఉన్నాయంటే వాణిజ్యం, విద్య, సామర్థ్య అభివృద్ధి, వ్యవసాయం అభివృద్ధి వీటి విషయంలో సహకారం అందించుకుంటున్నాయి. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం బుక్స్ అండ్ ఆథర్స్. ఈ సెగ్మెంట్ నుంచి మనం పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే.
మనం నిన్నటి క్లాస్లోనేమో ఐఐటీస్కి సంబంధించి 75 years ఆఫ్ ఐఐటీస్ ఆ గ్లోరీకి సంబంధించి ఒక పుస్తక ఆవిష్కరణను చూసాము. ఓం బిర్లా గారు ఆవిష్కరించారు అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే విఐపి కల్చర్కి సంబంధించి ఒక బుక్స్ అండ్ ఆథర్స్ సెగ్మెంట్లో మనం చాలా పుస్తకాలు డిస్కస్ చేస్తున్నాం. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన ఆ బుక్ యొక్క నేమ్ ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదే లాంగ్వేజ్లో చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. సో భారతదేశంలో విఐపి సంస్కృతిపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు. డైరెక్ట్గా పుస్తకం పేరేంటంటే విఐపి కల్చర్ ఇన్ ఇండియా, పవర్, ప్రివిలేజ్ అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ డెమోక్రసీ పుస్తకం పేరు ఇది. ఎనఫ్. మరి ఈ పుస్తకాన్ని రచించిన వారెవరు, సహరచయిత ఎవరు? ఈ పుస్తకాన్ని మాజీ పార్లమెంట్ సభ్యుడు నబమ్ రెబియా గారు రచించారు. సందీప్ కుమార్ గారు కోఆథర్, సహరచయితగా ఉన్నారు. ఓకేనా? సో ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వ్యాఖ్య గతంలో ఏంటంటే ఎవ్రీ ఇండియన్ ఈజ్ స్పెషల్, ఎవ్రీ ఇండియన్ ఈజ్ విఐపి. విఐపి కల్చర్కి మ్యాక్సిమం మనం బ్రేక్ ఇచ్చేసాము. ఓకేనా? కనిపించే ప్రత్యేక సౌకర్యాలు, ప్రాధాన్యత భావన ప్రజా విశ్వాసాన్ని బలహీనపరుస్తుందని ప్రధానమంత్రి గారు గతంలోనే చెప్పారు. ఓకేనా? విఐపి సంస్కృతి ఎలా ఉండేది, ఎలా ఉంది అని చెప్పేసి ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. పుస్తకం పేరు, రచయిత, సహరచయిత. ఎనఫ్. ఓకేనా? రైట్. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూన్ నెలలో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎన్ఎస్సి చైర్మన్గా నియమితులైన వారు ఎవరు? ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? నోడల్ మినిస్ట్రీ. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో పబ్లిక్ సెక్టార్ ఆడిటింగ్ ఈ విషయంలో పరస్పర సహకారం కోసం భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం, ఆడిటింగ్ ఒప్పందం. కృత్రిమ మేధపై అంతర్జాతీయ శాస్త్రీయ మండలిని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి. ఆ 40 మంది ఉన్న ప్యానెల్లో మన భారతదేశం నుండి చోటు పొందిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే బి రవీంద్రన్ గారు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్. వివో చిదంబరనార్ పోర్ట్ భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారంగా పనిచేస్తున్న ఒక పోర్ట్ అని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఈ పోర్ట్ గురించి డిస్కస్ చేశాము. తూత్తుకుడి పోర్ట్ అన్న కూడా ఒకటే. ఇక సముద్ర మంథన్ కార్యక్రమం ప్రస్తుతం వెస్టర్న్ ఏషియా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం చేపట్టనున్న ఒక ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో వార్తలు నిలిచిన ఒక సూచి, క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027 క్యూఎస్ సంస్థ రిలీజ్ చేసింది. ఇందులో భారత్ ప్రపంచంలో తీసుకుంటే 13వ స్థానం, సౌత్ ఏషియాలో తీసుకుంటే మొదటి స్థానం. భారత్ యొక్క స్కోర్ 89.4 అవుట్ ఆఫ్ 100. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం అమెరికా. ఇక పాక్స్ వైరస్లపై లాపెటినిబ్ ఔషధాన్ని గుర్తించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ, హైదరాబాద్ కేంద్రంలో పనిచేసిన సంస్థ. సో రవాణా ఆర్థిక పరిశోధన కేంద్రం లేదా ట్రాన్స్పోర్ట్ ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసము నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ కౌన్సిల్ ఆన్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ మధ్య కుదిరిన ఒప్పందము. మేఘాలయ గుహల్లో 2 కేవ్ డ్వెల్లింగ్ మైక్రోస్నేల్స్ని గుర్తించిన శాస్త్రవేత్తలు, అట్రీ శాస్త్రవేత్తలు. శేషాచలం అడవుల్లో విజయనగర కాలపు శాసనాలను గుర్తించారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. నెల్లూరు పిఎం శ్రీ కేంద్ర విద్యాలయానికి యువ పార్లమెంట్ బహుమతి అనేది రావడం జరిగింది. పిఎం శ్రీ పాఠశాల ప్రత్యేకత. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరద ఉపశమన చర్యల కోసం తెలంగాణలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వ్యవస్థ. ఉద్దేశం ఏంటి? స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ 2025-2026లో తెలంగాణ నుండి చోటు పొందిన పాఠశాలల పేర్లు ఇచ్చాను. ఆ లొకేషన్స్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇథియోపియా ఎన్నికల విజయంపై ప్రధాని మోదీ గారు అభినందనలు తెలిపారు. ఇథియోపియా ప్రధానిగా ఎవరు వార్తల్లోకి వచ్చారు, తన రాజకీయ పార్టీ ఏంటి, ఇథియోపియా దేశం గురించి బేసిక్ పాయింట్స్. మరియు ఇటీవల వార్తలు నిలిచిన ఆవిష్కరణతో వార్తలు నిలిచిన ఒక పుస్తకం విఐపి కల్చర్ ఇన్ ఇండియా, పవర్, ప్రివిలేజ్ అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ డెమోక్రసీ అనే పుస్తకం. ఆథర్ వచ్చేసేసి నబమ్ రెబియా గారు.
ఓకేనా? పుస్తకం పేరు గుర్తుంచుకోండి. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూన్ నెలలో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్గా నియమితులైన వారు ఎవరు? ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం వినండి. విన్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రతి వర్డ్ కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.